దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోకి వెళ్దాం. చదవబడినటువంటి లేఖన భాగంలో 119వ కీర్తన 73 నుంచి 80 వరకు మనము చదువుకున్నటువంటి లేఖన భాగములను బట్టి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాలం ముందు ఆరాధన దినమందు నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను కీర్తించుటకు, నీ వాక్యానుసారంగా జీవించుటకు, నీ వాక్యానికి లోబడుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా యేసయ్యా. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నా. నీ వాక్యము వెల్లడి అవుటతోడనే మా జీవితంలో వెలుగు కలిగింది. నీ యొక్క కార్యములు మా జీవితంలో నువ్వు చేసి మమ్మలను ఆత్మీయంగాను బలపరిచి మమ్మల్ని స్వతంత్రులుగా చేసి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ కూడిక ఆది అంతము ప్రభువా, ఈ ఆరాధన దినమందు ప్రభువా, మీరు మమ్మలను తృప్తిపరిచి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆస్వాదించమని, వాక్యము నాయన మాకు మీరు తెలియపరచమని, వాక్యములో ఉన్నటువంటి దేవుని శక్తి మాకు దయచేయమని, నీ కృపలు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ చెప్దాం ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 119వ కీర్తన 73వ వచనం ఒక్కసారి మనం అందరం చదువుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి, ఈ లోకంలో ఉన్నటువంటి మంచివారు కానీ చెడ్డవారు కానీ అందరినీ ప్రేమించి దేవుడు మనల్ని చేశాడు, దేవుడు మనల్ని సృజించాడు అనే ఒక ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో గొప్ప ధన్యత వారు స్వతంత్రించుకుంటారు. చాలామంది దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు. దేవుడు లేడనేవాడు ఎలాంటి వాడంటే బుద్ధిహీనుడు అంట, బొత్తిగా చెడిపోయినటువంటి వాడు. వాడి వలన ప్రజలకు ఏమీ లాభము లేనటువంటి పరిస్థితి. దేవునికి ఘనత లేదు, దేవునికి మహిమ లేదు. అంత మాత్రమే కాదు, వాడు మంచి కార్యాలు ఏమి చేయడు, మంచి కార్యములు ఏమీ వాడు చేయడు. అంత మాత్రమే కాదు, వాడు బొత్తిగా చెడి ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు లేడనే వారికి వర్తిస్తాయి. దేవుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు? మన దేవుడు ఆకాశం అందు ఉన్నాడు. ఆయన ఆకాశ మహాకాశములను నీటి ద్వారా బంధించి దానిపైన తన సింహాసనము పెట్టుకొని ఉన్నాడు. మీరు యోబు గ్రంథం బాగా చదివితే దేవుడు మీకు బయలుపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యోబ్ అనే వాక్యము రాగం మీద ఈ 8 వచనాలు లేక 73వ వచనము నుంచి 119వ కీర్తన 73వ వచనము నుంచి 80 వరకు మనకు చదివినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించే వాక్యం ఏంటంటే, మొట్టమొదటి వాక్యం ఏంటంటే ఆయన చేతులు మనల్ని నిర్మించినాయి. కాబట్టి ఈ సృష్టి అంతటిని కూడా కలుగునుగాక అని 6 దినాలు దేవుడు సృష్టిని సృజించాడు. భూమిలో నుంచి
పక్షులను, జంతువులను, చెట్లను, అలాగే ఇంకా జీవరాశులను, విత్తనముల చెట్లను ఆయన మొలిపించాడు. అలాగే భూమిలో నుంచే నరుని నేల మట్టి తీసి ఆ మట్టితో బొమ్మను తయారు చేసి ఆయన నరుని నాసికారంధ్రములో జీవాయువును ఊదినప్పుడు వెంటనే మనకు మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్స్, మనకున్నటువంటి అవయవములన్నీ కూడా దేవుడు సృష్టించాడు. అవన్నీ పని చేయడం ప్రారంభించాయి. అప్పుడే మానవుడైనాడు. ఈ ప్రకృతి అంతట్లో కూడా అన్నిటినీ నోటి మాటతో చేసి దేవుడు మానవుడిని మాత్రం దేవుని స్వహస్తాలతో చేశాడు. ఇది ఈరోజు మనకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక మంచి సందేశం. కాబట్టి ఎందుకు అలాగ చేశాడు? దేవుడు మానవుడిని కూడా కలుగునుగాక అని అనలా. ఎందుకని అనలేదంటే మానవుడు దేవుని పోలిక, దేవుని యొక్క ఇమేజ్. మానవుని ఉద్దేశము వాడు ఎలాగ పోతాడో, ఎలాగ ఆలోచిస్తాడో, ఎలాగ జీవిస్తాడో, ఎలాగ ఈ లోకంలో ప్రవర్తిస్తాడో చాలామంది రకరకాలుగా ప్రవర్తిస్తారు. కానీ మానవుడు దేవుని పోలిక. ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధమైనటువంటి ముఖ చిత్రాన్ని దేవుడు మనకిచ్చాడు. చూడండి, మనము చాలామంది అందముగా ఉంటారు, తెల్లగా ఉంటారు. కొంతమంది నాలాగా నల్లగా ఉంటారు, కొంతమంది ఎర్రగా ఉంటారు, కొంతమంది భయంకరంగా నలుపుగా ఉంటారు, ఇంకా నాకంటే నలుపుగా ఉంటారు. కొంతమంది నిగ్రో వాళ్ళు అనగా చాలా హైట్గా ఉంటారు. వారు మంచి దేహ దారుద్ర్యం కలిగి ఉంటారు. వారు 6 అడుగులు 7 అడుగులు ఉంటారు, అందగాళ్ళు. మంచి స్త్రీలు ఉంటారు, వారు కూడా చాలా అందంగా ఉంటారు. విశ్వ సుందరులు ఉంటారు. వీరందరినీ దేవుడు సృజించాడండి. ఎవరిని సృజించాడు? వీరందరినీ దేవుడే సృజించాడు. కాబట్టి మనం ఆలోచించాల్సినటువంటి విషయం, చైనాకి వెళ్తే ఎలాగుంటారు వాళ్ళు? తెల్లగా ఉంటారు. కళ్ళు ఎట్లా ఉంటాయమ్మా? రక్షణ ఎలాగుంటాయి? కళ్ళు చిన్ని కళ్ళు ఉంటాయి. అర్థమైందా? అర్థమవుతుందా? కొంతమందికి ఇంత కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఎందుకు ఇలాగా? వెస్టిండీస్కి పోతే నల్లగా ఉంటారు అందరూ. అమెరికాకు పోతే వాళ్ళు ఏమంటారు? తెల్లోళ్ళు అంటారు. ఏమ్మా, ఎవరు సృజించారు వాళ్ళందరినీ? ఇన్ని కలర్సా? కాబట్టి రకరకాలు దేవుడే మానవుల్ని సృజించినప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యేకత, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధముగా ఉండేదానికి రకరకాల మనుషులను దేవుడు సృజించాడు. వీరందరూ కూడా మాట్లాడే ప్రతి ఒక్క పురుషుడు, స్త్రీ అందరూ కూడా దేవుని పోలికే. వీరిని దేవుడు సృజించాడు. మానవుని యొక్క ఉనికి ఎప్పటి నుంచి వచ్చిందంటే దేవుని స్వహస్తాలతో చేసినప్పుడు దేవుడు ఏదైనా తోటలో 4 నదులను పెట్టి దాన్ని సేద్యపరచుటకు అన్ని తయారు చేసిన తర్వాత దేవుడు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి, చదవండి ఎవరైనా. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం త్వరగా చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇదన్నమాట. అంటే ఈ ప్రకృతి అంతా కూడా సృజించిన తర్వాత నరుని సృజించాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే మానవునికి అన్ని సదుపాయములన్నీ కూడా కలిగించాడు. అన్నిటినీ దేవుడు మానవునికి ఏర్పరిచాడు. ఆహారము, చెట్లు, నీళ్లు అన్నీ కూడా ఏర్పరిచి మానవునికి ఎంతగానో ఒక తోటను తయారు చేసి ఆ తోటలో ఆదామును పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆదాముకి సాటి అయిన సహాయాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు, ఆహ్వానించాడు. ఆదికాండం 1:27లో స్త్రీని గాను పురుషుని గాను దేవుడు చేసి ఉన్నాడు. దేవుడు స్త్రీని కానీ, చదవండి ఆ మాట కూడా చదవండి. ఆదికాండం 1, దేవుడు
ఎవరు స్వరూపం అంటమా? ఎవరు స్వరూపం అంట? ఇప్పుడు ఎవరు స్వరూపం నువ్వు? అద్దం ముందు నిలబడుకొని, నీ ఇంట్లో మిర్రర్ ఉంటే అద్దం ముందు నిలబడుకొని నేను దేవుని స్వరూపని చెప్పాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను కుక్కగా ఉంటాను, బర్రిగా ఉంటాను, లేకపోతే బఫెలోలాగా ఉంటాను, ఒక పిల్లిగా ఉంటాను, లేకపోతే ఒక సర్పంలాగా ఉంటాను, వాడు నక్కబావ అని చెప్తారు కొంతమంది. అలాగ ఉండేదానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, నక్క నక్కే, కుక్క కుక్కే, జంతువులు జంతువులే, మనిషి మనిషే. మనిషి ఎవరు పోలిక? దేవుని పోలిక. నిన్ను నువ్వు తగ్గించుకోకూడదు, నన్ను నేను తగ్గించుకోకూడదు. ఎందుకనంటే మనం దేవుని స్వరూపం. ఇది చాలామందికి తెలీదు. దేవుడు లేడనే వాడికి అతిగా వాడి జీవితంలో ఆలోచించి ఆ విధంగా అయిపోయాడు. కానీ వాడు స్వతహాగా కష్టాలు బాధలు వచ్చినప్పుడు, వాడి జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పుడు, దేవుడా నువ్వు ఎక్కడున్నా, ఒకవేళ ఉంటే, ఈ సృష్టిని సృజించినటువంటి దేవుడా నువ్వు ఉంటే నా జీవితంలో నాకు ఒక మంచి చేయి, మేలు చేయి అని చెప్పి అడుగుతాడు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజు, ఏదో ఒక గడియలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యం. దేవుని స్వహస్తాలతో, ఆయన చేతులతో నిన్ను తయారు చేశాడు. ఆయన హస్తములు నిన్ను తయారు చేశాయి. చూడండి, దావీదు కీర్తనలో 138వ కీర్తన 8వ వచనం మనం గమనించినట్లయితే, అక్కడ యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము. యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచి 138:8 యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయము. యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. ఎవరు నీ చేతి? ఆయన చేయి కార్యం, ఆయన చేసిన కార్యాలు చేతులతో ఎవరోళ్ళు? మనమే. అందుకనే దావీదు గుర్తించాడు. దేవుడు ఆదాముని ఏదైనా తోటలో తినదన్న పండుని తిని దేవుడు ఇచ్చినటువంటి మహిమను పోగొట్టుకున్న తర్వాత దేవుడు వారిని అలాగే వదిలేశాడా? ఫస్ట్ టైలర్ ఆయన చర్మపు చొక్కాలు గుట్టించి ఆదాముకి అవ్వకి ఇద్దరికి వస్త్రాలు ఇచ్చాడు. ఎంత ప్రేమ! వారు దిగంబరులని వారు తెలుసుకున్న తర్వాత, ఆదాము అవ్వలిద్దరూ తెలుసుకున్న తర్వాత, వారి జీవితంలో ఇద్దరిని వారికి ఎంతో చక్కగా ఒక టైలరింగ్ పని చేసే వాళ్ళకి ఒక షాప్ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కరి మెజర్మెంట్స్ ఒక్కొక్కరి విధంగా ఉంటాయి. ఒకరు చాలా లావుగా ఉంటారు, వారికి తగ్గట్టు వారికి గుడ్డలు కుట్టించాలి. వారు కొంతమంది సన్నంగా ఉంటారు, వారికి తగ్గట్టు వారికి గుడ్డలు వస్త్రాలు కుట్టించాలి. వారు వస్త్రాలు బాగా కుట్టిన తర్వాత నీ టైలర్ ఎవరు అంటే ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? నీ టైలర్ ఎవరంటే పలానా ఆయన టైలర్, నా టైలర్ రిచ్, నా టైలర్ లెనిన్, నా టైలర్ పలానా అని చెప్పి చెప్తాం. అయితే దేవుని బిడ్డలారా, పరమ టైలర్ ఎవరంటే ఎవరండి? దేవుడైన యెహోవా. చూడండి, ఈ చేతికి ప్రపంచంలో 700 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. నీ ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి ఉండదు. దేవుని సృష్టి. నీలాంటి ఫింగర్ ప్రింటు, తంబులో ఉన్నటువంటి ఫింగర్ ప్రింటు, ఆ ముద్ర ఇంకొకరికి ఉండదు. ఈ సంఘంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఒకరికి మ్యాచే కాదు. అందుకే మన జీవితంలో మనము దేవుడు అంత గొప్పవాడని తెలుసుకోవాలి. ప్రపంచంలో 700 కోట్ల మందికి వేరేగా వ్యత్యాసం ఉంటుంది ఆ ఫింగర్ ప్రింట్. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మనిషికి మనిషి చాలా 7 మంది పోలి ఉంటారంట. ఒకవేళ పోలి ఉన్నా కానీ వారు మనసులు వేరే, ఆలోచనలు వేరే, నడవడిక వేరే, వారి భాషలు వేరే, వారి కోరికలు వేరే. ఇవన్నీ ఎందుకు చేశాడు దేవుడు?
దేవుడు ఎంత గొప్పవాడో వారికి తెలియాలని దేవునికి స్తోత్రం. అందుకే నీ ఫింగర్ ప్రింట్ పక్కన పెట్టి ఒక మంచి నువ్వు ఫింగర్ ప్రింట్ వేసినప్పుడు, ఆ తంబేసినప్పుడు, ఇప్పుడు బయోమెట్రిక్ ఏమంటారు దాన్ని, అంతేనా? అది వేసినప్పుడు నీది నీలాగే ఉంటుంది, ఇంకొకలాగా ఉండదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, యు ఆర్ ద అండర్స్టాండింగ్ పీపుల్. మనము దేవుని అర్థం చేసుకున్నటువంటి వారముగా ఎప్పుడైతే ఉంటామో, నీవు దేవుని అర్థం చేసుకునే వ్యక్తిగా ఉంటావో, అప్పుడే నీ జీవితంలో దేవుడు నీకు బాగా అర్థమై నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అప్పటి వరకు ఏ దేవుడు నా జీవితంలో అది చేయలేదు, ఇది చేయలేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని అనుకుంటానే ఉంటాడు. కానీ నీ జీవితంలో, నీ శరీరంలోనే, నీ వ్యక్తిగత జీవితంలోనే దేవుడు పని చేస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకున్న దానికి కంటే కూడా నిన్ను ఎక్కువగా హెచ్చించే దేవుడు అంటున్నాడు, ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. అందుకనే చూడండి, ఇంకొక మాటను 139వ కీర్తన 13 నుంచి దావీదు ఒక మాట అంటున్నాడు. నా అంతరింద్రియములను ఇక్కడ దావీదు చాలా విలువైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఎంత గొప్ప మాట! తల్లి గర్భమందు నిర్మించిన వాడు అంటే 9 నెలలు తల్లి గర్భంలో మనం ఉంటాం. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు ఆహారం ఎవరిచ్చారు? తల్లిగారు అన్నం తింటే, భోజనం చేస్తే ఆ భోజనం వల్ల వస్తుంది అనుకుంటున్నారా? కొంతమంది కడుపులోనే చనిపోయినటువంటి వారు ఉంటారు, కొంతమంది పిండముగానే వారు మృతి చెందినటువంటి వారు ఉంటారు, కొంతమంది 7 నెలలకే వారి జీవితంలో తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చేవారు ఉన్నారు. వారు బలహీనంగా ఉంటారు. వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారమ్మా? బాక్సులో పెడతారు. ఇలాంటివన్నీ కూడా మనకు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. అయితే దేవుడు నిన్ను తన స్వహస్తాలతో చేశాడని ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు దేవునికి లోబడి జీవిస్తావో, నీ జీవితంలో గొప్ప కార్యములను చేయుటకు ఆయన సమర్థుడని నువ్వు తెలుసుకుంటావు. అంత మాత్రమే కాదు, నీ తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడు నీవే. నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. దేని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా? ప్రభువా, నాకు ఒక మంచి డబ్బు ఇచ్చావు, బంగారు ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, మంచి కారు ఇచ్చావు, మంచి బంగ్లా ఇచ్చావు, మంచి బిడ్డల్ని ఇచ్చావు అని చెప్పి నువ్వు ఎంతో సంతోషిస్తావు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఎప్పుడు నువ్వు స్తుతించాలి? ఎలాగ దేవుని స్తుతించాలంటే, ఎలాగ దేవుని మహిమపరచాలంటే, ఎలాగ నువ్వు దేవునికి స్తోత్రము చెల్లించాలంటే, దేవుడు నిన్ను సృజించిన రోజే ఆయన నీకు సృష్టికర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సృష్టికర్త. నువ్వు అర్థం చేసుకోవాలి. దావీదు ఉన్న కాలంలో ఈరోజు ఒక తల్లి గర్భము ధరించినప్పుడు ఆడబిడ్డ మగబిడ్డ అని చెప్పి స్కాన్ చేస్తాం, అవునా కదా? కానీ ఆ రోజుల్లో స్కాన్ చేసేదానికి వీలు. దావీదు ఉన్న కాలంలో మగబిడ్డ ఆడబిడ్డ స్కాన్ చేసేదానికి వీలు లేదు. కదలికలు అయితే ఉంటాయి, తెలుసుకుంటారు. బిడ్డ కదులుతున్నాడని తెలుసుకుంటాడు, బిడ్డ కదులుతుందని తెలుసుకుంటారు గర్భంలో. కానీ ఆడబిడ్డ మగబిడ్డ అనేది ఎవరికి తెలీదు. ఆ ప్రసవ వేదన, ప్రసవ కాలం వచ్చినప్పుడు, ఆ బిడ్డ భూమి మీదకి దేవుడు రప్పించినప్పుడు, ఆ బిడ్డని తల్లి కనినప్పుడు, అప్పుడు ఆడబిడ్డ మగబిడ్డని ఆ మంత్రసానులు వారు ఆ రోజుల్లో చెప్పేవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో దావీదు గురించి ఆలోచిస్తే, నేను నా తల్లి గర్భములో నన్ను నువ్వు రూపించినప్పుడు, నా జీవితంలో నేను దాన్ని తలంచుకున్నప్పుడు నాకు ఆశ్చర్యమును భయమును వణుకును పుట్టుచున్నది. ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, భయము పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతులు నాకు బాగుగా తెలుసున్నది.
నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. హల్లెలూయా. ఇంకా చెప్తున్నాడు, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఈరోజు ఇలాగా దావీదు మాట్లాడినాడు. దావీదు 70 సంవత్సరాలు జీవించాడు. అయితే ఈ 70 సంవత్సరాల్లో ఆయన తెలుసుకున్నటువంటి విధానం చాలా గొప్పది. దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తి, దేవుడి మీద ఆయన ఉన్నతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి. నేను ఏ విధంగా జీవిస్తున్నాను, ఏ విధంగా తప్పు చేస్తున్నాను, ఏ విధంగా మంచి చేస్తున్నాను, ఏ విధంగా నేను పశ్చాత్తాపడాలి, ఏ విధంగా నేను దేవుని స్తుతించాలి, ఏ విధంగా దేవుని నేను ఆరాధించాలి, ఏ విధంగా నేను దేవుని గణపరచాలి, దేవుని ఏ విధంగా నేను తెలుసుకున్న తర్వాత ఏ విధంగా నేను కృతజ్ఞతాస్తులను చెల్లించాలి, ఇలాంటివన్నీ కూడా దావీదు జీవితంలో తెలుసుకున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా తెలుసుకోవాలి. ఆయన చేతులను ఉన్నావు. నెహమ్యాకి ఆయన హస్తం ఇచ్చాడు, కరుణాహస్తం ఇచ్చాడు. యెషయాకి ఆయన నీతి అను దక్షిణ హస్తం ఇచ్చాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. ఇలాంటి తల్లి ఏ విధంగా తన ఒడిలో పెట్టుకొని ఆ బిడ్డకి ఏ విధంగా ఫీడింగ్ ఇస్తుందో, అంత మాత్రమే కదా కాపాడుతుందో, హత్తుకుంటుందో, ఆ తల్లి యొక్క స్పర్శ, ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ తల్లి స్పర్శ తెలుసుకొని ఆ ఏడుపు ఏ విధంగా ఆపేస్తాడో, ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపలు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా ఈ రీతిగా దేవుని నువ్వు ఆరాధించి స్తుతించి దేవుని పట్ల నువ్వు నమ్మకము కలిగి జీవించాలని ఆశపడుతున్నావా? ఒకానొక దినములలో ఇశ్రాయేలు గురించి దేవుడు బాధపడుతున్నాడు. ఈ భూమి అంతా సృజించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి చాలామంది దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు. అయితే ముందుగా ఇశ్రాయేలుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. వారి జీవితంలో వారు ఒకానొక దినమందు ఏమీ బాగలేదు వారి పరిస్థితి. అందుకనే దేవుడు ఇర్మియా గ్రంథములో గమనించినట్లయితే 18వ అధ్యాయములో వారిని దేవుడు దండిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప మాటో. 18వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మనం చదివినట్లయితే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండను చేశాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితాలు నిరుత్సాహము, నిస్పృహతో, వేదనతో ఉంటారు, దిగులుతో ఉంటారు, బాధతో ఉంటారు, పగిలిపోయినటువంటి స్థితిలో ఉంటారు. వారు ఎంతగానో వారు కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటారు, వేదనకరమైనటువంటి స్థితిలో ఉంటారు. వారు అభద్రతా భావము కలిగినటువంటి వారుగా ఉంటారు. వారి జీవితంలో ఏమీ లేనటువంటి వారు, పిచ్చివారుగా, మెంటల్ వచ్చినటువంటి వారుగా, వారు డిప్రెషన్లో ఉన్నటువంటి వారుగా, వారు ఒక్కరే గోడతో మాట్లాడుకోవడం, ఒక్కరే నడిచిపోతూ ఉన్నప్పుడు వారి జీవితంలో ఒక్కరే పిచ్చిగా మాట్లాడుకోవడం, ఒక్కరే ఆలోచన సైకిల్ చేసుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అవునా కదా? చూసారా అలాంటి వారిని? కొంతమంది రకరకాలుగా మనుషుల దగ్గరికి వెళ్ళి సజెషన్స్ అడుగుతుంటారు. ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళవలసింది దేవుని దగ్గరికి. నీ పగిలిపోయిన జీవితాన్ని దేవుని చేతిలోకి తీసుకొని రావాలి. ప్రభువా, నీ చేతులు నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో. చేతులు మునిగిపోతున్నప్పుడు నీటిలో నీవే అయితే ప్రభువా, నేను కూడా నీటి మీద నడవాలని ఆ నావలో నుంచి, ప్రకృతి నావలో నుంచి పేతురు దిగి యేసుక్రీస్తు ప్రభుల వారు నీటి మీద నడుచుతూ వస్తున్నటువంటి పరిస్థితిలో పేతురు వెళ్ళి, నేను కూడా ప్రభువా నీవే అయితే నీటి మీద నేను కూడా నడిచి రావాలనుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు వచ్చాడు, గాలిని చూచి మునిగిపోసాగాడు. ప్రభువా నన్ను రక్షించమంటే ఆయన హస్తాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన హస్తం ఇచ్చి లేవనెత్తాడు ఆయన్ని.
నువ్వు అలాగ అడగాలి. ఏ విషయంలో నువ్వు కృంగిపోయినా, ఏ విషయంలో నువ్వు పడిపోయినా, ఏ విషయంలో జారిపోయినా, ఏ విషయంలో నువ్వు దిగులు పడిపోయినా, ఎవరు నిన్ను ఆదుకునే పరిస్థితి లేదా, ఎవరు నిన్ను పలకరించే పరిస్థితి లేదా, ఎవరు నీకు సహాయం చేసే పరిస్థితి లేదా, దేవుడు ఈరోజు నీకు సహాయం చేసేదానికి ఆయన కుడి హస్తము, ఆయన దక్షిణ హస్తము, ఆయన కరుణా హస్తము, ఆయన కరములు నీ కొరకు చాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు లేచి నీటి మీద నడవడం ప్రారంభించాడు. మునిగిపోయే వాడిని నీటి మీద నిలబెట్టాడు. అలాగే ఇజ్రాయేలును కూడా నేను బాగు చేస్తానంటున్నాడు. మీరు పగిలిపోయిన జీవితం కలిగినటువంటి వారు, మీరు ముక్కలు ముక్కలుగా మీ జీవితం అయిపోయినా పర్వాలేదు, మీరు నా చేతిలోకి వస్తే కుమ్మరివాడు మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? జిగటమన్ను మరలా ఇంకా జిగటమన్ను వేశాడంట. ఇంకా మంచి అందమైనటువంటి పాత్రను తయారు చేశాడు. అలాగే నీ వ్యక్తిగత జీవితంలో కూడా అలాగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ దినమందు ఎంతమందికి ఈరోజు ఈ యొక్క వాక్యం అర్థమవుతుంది? నీకున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి అయ్యో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నీ బంధువులకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ బిడ్డలకి చెప్పాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే వాక్యమే నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడం ప్రారంభిస్తారు. ప్రపంచములు దేవుని వాక్యం వలన కట్టబడ్డాయి. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నవన్నట్టుకు రుజువునైనదని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి శక్తి కలిగిన వాక్కులను నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే నీకున్నటువంటి తల నుంచి అరికాల వరకు గొప్ప కార్యములు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని మారుస్తాడు, కఠినమైన హృదయాన్ని మారుస్తాడు, జాలి కలిగిన ప్రేమ కలిగిన మనస్సు నీకు ఇస్తాడు. నీ ఆత్మీయమైన జీవితంలో కుంటుపడకుండా, దిగజారిపోకుండా, అన్నగారిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా ఆయన చెయ్యి నిన్ను పట్టుకుంటుంది. ఇదే ఈరోజు దేవుని వాక్యం. అంత ప్రేమ కలిగిన దేవుడు ఎవరు లేరు, అంత జాలి కలిగిన దేవుడు ఎవరు లేరు. కుష్ఠరోగి దగ్గరకు వచ్చాడు యేసు ప్రభు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పినప్పుడు తక్షణమే వాడిని ముట్టి, తన చేతితో ముట్టి బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తోమాకి 2 చేతులు ఇచ్చాడు, గాయపడిన హస్తములు ఇచ్చాడు. తోమాకి 2 చేతులు, చూచు నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులని చెప్పి 2 చేతులు గాయపడిన హస్తాలు ఇచ్చాడు. అందుకే తోమా గారు భారతదేశానికి వచ్చి అనేక సంఘాలు కట్టాడు. అనేక ప్రాంతాలు ముస్లిమ్స్ని కాదు, ఈ లోకంలో క్రిస్టియన్స్ని కాదు, ఈ లోకంలో హిందూస్ని కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారినే, అందరికంటే గొప్ప వారినే, బ్రాహ్మిన్స్నే అనబడుతున్నటువంటి బ్రాహ్మిన్స్నే మార్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆ యేసుక్రీస్తు ప్రభువులు వారి చేతుల్లో, ఆ చేతుల్లో చేతులు పెట్టినటువంటి తోమాకి దేవుని శక్తి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ భారతదేశంలో మారింది బ్రాహ్మిన్సే. యేసుప్రభు నమ్ముకుంది బ్రాహ్మిన్సే. కొరవ మతస్థులు కానీ, కొరవ బిడలు ఎవరు కానీ ఈ లోకంలో, దేశంలో ఎవరు మారలా. ఇంగ్లాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కూడా మారలా. ముందు భారతదేశంలో క్రీస్తు శకం 70 సంవత్సరం, 60 సంవత్సరం, 50 సంవత్సరంలో భారతదేశానికి పడవలో వచ్చాడు తోమా. యేసు క్రీస్తుని కనుపరిచాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి స్పర్శ ఆయనలోకి వచ్చి ఆయన అభిషేకం పొంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తు యొక్క ప్రేమను భారతదేశానికి పంచారు. అందుకనే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి చర్చిలు ప్రపంచంలో ఎక్కడ మంచి మంచి అందమైన చర్చిలు ఎక్కడ ఉండవు. వారు ఒకవేళ కట్టి ఉండొచ్చు. బ్రిటిష్ వాళ్ళ కంటే ముందుగా తోమా కట్టాడు చర్చిలు. దేవుని బిడ్డలారా, బ్రిటిష్ వాళ్ళు మారక ముందే ఈ లోకంలో భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ వెళ్ళి తోమా సేవలో వారు మారి ప్రపంచాన్ని, బ్రాహ్మిన్స్ అందరినీ దేవుని యొక్క సన్నిధానికి తీసుకొచ్చారు. ఎంత గొప్ప విషయం! ఈరోజు మన జీవితంలో ఎంత గొప్ప విషయము జరిగినా మనం చెల్లించాం, ఆశీర్వదించబడిన ఇదేం ఆశీర్వాదం, వాళ్ళకి ఇంకా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయనుకుంటున్నారు. కాదు, నిన్ను నీవు
సమర్థించుకునేదానికి కాదు. నువ్వు క్రీస్తుకు లోబడే శక్తి నీలో ఉండాలి, మాటలు ఉండాలి, క్రియలు ఉండాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలని జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. అందుకనే ఇశ్రాయేలులారా, ఏదో ఒక జనమును గురించి కానీ ఒక ప్రజల గురించి కానీ నేను చెప్పలేదు, కానీ నేను మీ గురించి చెప్తున్నాను. కుమ్మరివాడు మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇర్మియా ద్వారా ఇశ్రాయేలులందరితో మాట్లాడించాడు దేవుడు. కాబట్టి ఈ రోజుకైనా నీ జీవితంలో దేవుని యొక్క చేతులకు నువ్వు వస్తావా? ఆయన చేతుల్లో నువ్వు వస్తే ఖచ్చితంగా నీ రూపం మారిపోతుంది, నీ క్యారెక్టర్ మారిపోతుంది. నీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ దేవుడు తీసివేస్తాడు. నీలో ఉన్నటువంటి ఆయన బలహీనతలు తీసివేయడం కాకుండా ఆయన గుణలక్షణాలు నీ చేతికి, నీ హృదయానికి, నీ యొక్క శరీరానికి, నీ మేధస్సుకి, నీ తెలివికి అన్నిటికీ పదును పెడతాడు, సహాయం చేస్తాడు. యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదంటే సిలువలో ఇట్లా చాచిన చేతులతో ఆయన ఆహ్వానించాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎప్పుడైనా ఈ విషయాలను మీరు అర్థం చేసుకున్నారా? ఆయన హస్తాలలో ఉన్నటువంటి ప్రేమ కరుణా హస్తమైంది, దయగలిగిన హస్తము. ఆయన కరుణామయుడు, నీతి అను దక్షిణాస్తమైంది. ఆయన చేతులు గాయపడిన చేతులు. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమనుందంటే నీ చేతులకు గాయములేమని వారు అడుగగా, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు విని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు గాయపరుస్తావు? ఎన్నిసార్లు దేవుని బాధ పెడతావు? నీకున్నటువంటి తెలివి, నీకున్నటువంటి జ్ఞానము ఎవరిచ్చారు? ఎవరిచ్చారమ్మా? ఎవరిచ్చారయ్యా? దేవుని తిట్టే అంత గొప్పదానివా, గొప్పవాడివా? దేవుని అవమానపరిచే అంత గొప్పదానివా, గొప్పవాడివా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నీ జీవితంలో నీకు కలిగినటువంటి పరిస్థితులన్నింటినీ ఆయన నీకంటే ముందుగా ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు కలిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన నీకంటే ముందుగా కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో ఎన్నటికీ కూడా చూడండి, జకర్యా గ్రంథం 13:6 నీ చేతులకు గాయము లేమని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పెను. ఇది ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి అవ్వచ్చు, లేక ఒక పనివాడి గురించి కావచ్చు, లేకపోతే దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వారి కొరకు కావచ్చు. ఎన్నో దెబ్బలు, ఎన్నో ఇబ్బందులు యేసయ్య పొందుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన చేతులకి, శరీరానికి, ఆయన ముఖానికి, ఆయన రూపురేఖలు మారిపోయినటువంటి పరిస్థితులు అక్కడ మనకు కనబడతాయి. ఏమీ మాట్లాడక బొచ్చు కత్తిరించు అనే యొద్ద గొర్రె నిలబడినట్లు ఆయన నిలబడినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన నీ కొరకు అంత తగ్గించుకున్నటువంటి పరిస్థితి కలిగి ఉంది. కాబట్టి ఆయన చేతులు చాలా విలువైనటువంటి చేతులు, నన్ను చేసినటువంటి చేతులు, నీకు దేవుడు ఆయనకు రూపము తెచ్చినటువంటి చేతులు అవి. దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్తుంటారు, నన్ను దేవుడు ఇలాగ ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఇలాగా దీవించాడు, దేవుడు నన్ను ఇలాగా గొప్ప చేశాడు, దేవుడు నన్ను ఇలాగా గొప్ప ఐశ్వర్యం ఘనతలు నాకు ఇచ్చాడని సాక్ష్యాలు చెప్తున్నారు. నిజమే, వారు నిజముగా దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో వస్తే వారు యేసు ప్రభు రూపములో ఉండవలసినటువంటి వారు. దేవునికి స్తోత్రం. నేను యేసు ప్రభు రూపములో ఉండవలసినటువంటి వారు. యేసు ప్రభు రూపములో మనం ఉంటే మన ప్రాణాత్మ దేహములు దేవునికి ఆలయముగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. మన ప్రాణాత్మ దేహములు, బాడీ అండ్ మైండ్ అండ్ సోల్, మన ప్రాణాత్మ దేహములు అన్నీ కూడా ఏమవుతాయంటే దేవునికి అనుకూలంగా, దేవునికి మందిరముగా, దేవుడు నడిపించే మందిరముగా, దేవుడు నడిపించే ఒక దేవుని బిడ్డగా నీ జీవితం మారిపోతుంది. ఇదే ఈరోజు దేవుడు నీకు ఇచ్చే ఆధిక్యత. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మర్చినావా, అందరు లేచి నిలబడదాం. ఒకవేళ నువ్వు మర్చి ఉన్నావా, ఈరోజు గుర్తు చేసుకో. దేవుడు నన్ను చేస్తున్నాడు, ఆయన స్వహస్తాలతో దేవుడు నన్ను చేస్తున్నాడు.
ఆయన నన్ను ఎత్తి పట్టుకున్నాడు. ఆయన నా చెయ్యి విడవడు. ఆయన నన్ను కరుణించే దేవుడు అయితున్నాడు. ఆయన చేతులు నన్ను ఎంతగానో ప్రేమించి ఉన్నాయి. ఆయన కరముల చేత నన్ను దేవుడు బలపరుచున్నాడు. ఆయన చేతులు చూడుము నా అరిచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడుము నా అరిచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. రక్షింపనేరక ఆయన చేతులు కూర్చగా లేవు. ఆయన దక్షిణ హస్తము నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయడానికి ఆయన చెయ్యి నిన్ను పట్టుకున్నది. దేవునికి నిన్ను పట్టుకొని ఉన్నది. అందరి చేతులు పైకెత్తి ఒక్కసారి దేవుని అడదాం. ప్రభువా, నా జీవితంలో నా చేతులు నీ చేతుల్లో పెట్టాలని ఆశపడుతున్నాను ప్రభువా. స్తోత్రం.